షుగర్ వ్యాధి అసాధ్యమని చెప్పబడింది. 2023లో కూడా నేను ఛాలెంజ్ చేసిరాను, ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో షుగర్ వ్యాధి పోగొడితే కనుక వాళ్ళ పాదాలు నేను పట్టుకుంటాను. ఈ భారతదేశంలో షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు, చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిప్పతీగ, తిప్పసొత్తు ఈ రెండింటి వల్ల మనం షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, తిప్పతీగ, తిప్పసొత్తు వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఎవరెవరు వాడుకోవచ్చో వీటన్నిటి గురించి ఈరోజు మనకి వివరించడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు రైతు పరిమే మరీదాస్ గారు. మాట్లాడిద్దాం. నమస్తే మరీదాస్ గారు, ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నాను. మరి డయాబెటీస్ పేషెంట్స్కి మీరు తిప్పతీగ, తిప్పసొత్తు వాడుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు మరీదాస్ గారు. షుగర్ పేషెంట్స్ కి ఈ తిప్పతీగ, తిప్పసొత్తు ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ని ఇస్తుంది, ఎవరెవరు వాడుకోవచ్చు, వీటి గురించి ఒకసారి మన వ్యూవర్స్ గురించి మాట్లాడుకుందామా? షుగర్ వ్యాధి అనేది పుట్టుకతో కూడా షుగర్ వ్యాధి ఉంది. పెద్ద వయసు కాదమ్మా, 40 సంవత్సరాలు దాటినాక కూడా కాదు, ఒక రకంగా చెప్పాలి వస్తాయి. చిన్న పిల్లల్లో కూడా షుగర్ వస్తుంది, అందరికి తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పింది కాదు. మన వైద్య శాస్త్రం క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల్లో రాయబడిన వైద్య శాస్త్రమే. అందుకే క్రీస్తు పూర్వం 2023లో కూడా నేను ఛాలెంజ్ చేసిరాను, ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో షుగర్ వ్యాధి పోగొడితే కనుక వాళ్ళ పాదాలు నేను పట్టుకుంటాను. ఈ భారతదేశంలో షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు, చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో నేను తప్పకుండా మాట్లాడాను. కానీ ఇప్పటికి లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. కనుక ఈ షుగర్ అనేది ఆధునిక వైద్య శాస్త్రాన్ని నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడినాము. అన్ని టెస్టులు, అన్ని స్కాన్ల ద్వారా మనకు తెలియపరిచేదే ఆధునిక వైద్య శాస్త్రం. కానీ అసలు ఇప్పుడు విజ్ఞానం కదమ్మా, ఆనాడే మనకి వైద్య శాస్త్రంలో విజ్ఞానం ఇచ్చారు. చాలా షుగర్ వ్యాధి అసాధ్యమని చెప్పబడింది, అదేవిధంగా క్యాన్సర్ కూడా అసాధ్యమని చెప్పబడింది. కానీ క్షయవ్యాధి ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా నిర్మూలమైంది. క్షయవ్యాధి పూర్తిగా పోతుంది. కానీ క్షయవ్యాధితో కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, నేను మధుమేహం గురించే మాట్లాడాలి. కానీ ఎందుకంటే చాలామంది చనిపోయారన్న ఉద్దేశంతో, ఆవేదనతో నేను మాట్లాడటం జరుగుతుంది. ఈ మధుమేహం అనేది టెస్టుల ద్వారా అయితే 70 నుంచి 110 వరకు నార్మల్ అమ్మ. మీరు కేజీ లడ్డూలు తిన్నా కానీ, కేజీ పంచదార తిన్నా కానీ అస్సలు షుగర్ వ్యాధి 120 దాటదమ్మా. ఒకవేళ 123, 25 వచ్చిందంటే ఒకళ్ళు ఆటోమేటిక్గా షుగర్ వస్తుందని, లేదనుకుంటే ల్యాబ్ ఏదో కొంచెం మిస్టేక్ ఉందని అర్థం. కానీ నేను తెలుసుకున్న విధానం ప్రకారం ఏంటంటే 120 లోపు దాటదమ్మా షుగర్ ఉన్న వాళ్ళు. ఎంత అన్నం అన్నా తిను, ఎంత స్వీట్లు అన్నా తిను, అసలు 120 దాటదు. అదే షుగర్ ఉంటే వాళ్ళ లడ్డు తీసుకుంటే వెళ్ళిపోద్ది, 250 కూడా వెళ్ళిపోవచ్చు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి పదార్థాన్ని తినొచ్చమ్మా. ప్రతి స్వీట్ తినొచ్చు, పండ్లు తినొచ్చు, చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు. నేను మాట్లాడానంటే చాలా ఆధారాలు ఉంటాయి. నన్ను క్వశ్చనించడానికి అవకాశాలు లేకుండా నేను మాట్లాడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొత్తగా మాట్లాడేదంటే ఎవరన్నా ప్రశ్నిస్తారని కూడా నాకు భయం కలిగి ఉంటాను. షుగర్ పేషెంట్స్ అన్ని తినొచ్చు అని అంటున్నారు, తినకూడనివి కొన్ని ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా. లేదమ్మా, తినొచ్చు 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 అని నేను 10 సంవత్సరాలు పరిశోధన చేసినలో పోస్టింగ్ చూశాను. ఎక్కడమ్మా ఆధునిక వైద్య శాస్త్రంలో షుగర్ వ్యాధి ఎక్కడ పోయింది చెప్పండి? ఇంత విజ్ఞానం పెరిగింది కదా. కాదమ్మా, ఎక్కడ పోయింది? ఇప్పుడు దానికి లిమిట్ పెట్టలేదు కదా. నువ్వు ఇంతే భోజనం తిను, అంత దాటితే ఇదిగో ఈ టాబ్లెట్ 500 పవర్, లేకపోతే ఇన్సులిన్ ఎట్లా తయారు చేస్తారో తెలుసమ్మా అసలు? చెప్పండి ఎవరికైనా తెలుసు? ఇది ఈరోజు బట్టబయలు చెప్తున్నాను నేను. ఇన్సులిన్ ఏ విధంగా తయారు చేస్తారు? ఆధునిక వైద్య శాస్త్రాన్ని నేను తప్పుగా మాట్లాడతలేదు అసలు. ఏ విధంగా తయారు చేస్తారు ఇన్సులిన్? ఓకే, మంచి మాట అన్నారు. ఇప్పుడు నేను చికెను, మటను అన్ని మాంసాహారాలు తినొచ్చు అని నేను చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే నా ఆధారం లేకుండా నేను మాట్లాడను. నిజంగా మెడికల్ డిక్షనరీ 782 పేజీలో ఎద్దు యొక్క ప్యాంక్రస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ తయారు చేస్తారు, లేదు పంది యొక్క ప్యాంక్రస్ గ్రంథి నుంచి
ఇన్సులిన్ చేస్తారు. నేనైతే తిప్ప దగ్గర నుంచి తిప్ప సత్తు తయారు చేస్తాం, ఎవరైనా తయారు చేసిన అట్లా వస్తుంది. ఈ రహస్యాన్ని ఎవరు చెప్పరు. ఇన్సులిన్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుందంటే కొన్ని జంతువు యొక్క ప్యాంక్రస్ గ్రంథి నుంచే ఇన్సులిన్ అవుతుంది. ఈ యొక్క ప్యాంక్రస్ అనే గ్రంథి యథాస్థితిలోనే జరుగుతూ ఉంటుందమ్మా. చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే మీ ప్రయాణం చేసేటప్పుడు చాక్లెట్ పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నారు? ప్యాంక్రస్ అనే గ్రంథి పెద్దవాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఇన్ని యూనిట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎంత భోజనం తింటే యూనిట్లు అని చెప్పాలి, ఎవరు చెప్తలేదు. పొడి చేసుకో 50, లేకపోతే 70 పొడి చేసుకో, లేకపోతే 30 పొడి చేసుకో. తిప్పసొత్తు వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదంటారా? తప్పకుండా అమ్మా, 10 సంవత్సరాలు. అందుకే కదా అన్ని టెస్ట్లో అన్ని స్కాన్ల మీద నిరూపించిన వ్యక్తిని కదా నేను. మరి అందుకే కదా ఇప్పుడు కూడా ఎవరు గుడ్డిగా నమ్మొద్దు. మరిదాస్ చెప్పిన మాట గుడ్డిగా నమ్మొద్దు, ఎవరు చెప్పిన మాట గుడ్డిగా నమ్మొద్దు. అంటే ఒకళ్ళకి ఇప్పుడు ఉదాహరణకమ్మా షుగరు ఒకళ్ళు 300 ఉంటుంది శరీరతత్వం, ఒకళ్ళు 500 ఉంటుంది. అదే ఇన్సులిన్ 50 యూనిట్లు చేసేసుకోమంటాడు డాక్టర్. చూసారా? ఒకళ్ళ షుగర్ డౌన్ అవ్వదు, ఒకళ్ళ ఏగ్రంగా డౌన్ అయింది. మరి చాక్లెట్ ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రయాణాలు? అప్పుడు డౌన్ అవుతుందనే కదా. నా తెలిసిన అనుభవంలో 250 షుగర్ ఎప్పుడు ఉంటే ఆరోగ్యవంతుడు, గుండె ఇబ్బంది ఉండదు, గుండెపోటు రాదు, కిడ్నీలు పాడవు, ఏవి పాడవు అమ్మా. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఫ్రూట్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తిని నేను. 100 గ్రాముల పంచదార మీద కూడా చూసిన వ్యక్తిని నేను. అన్ని తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చా? ఇది కంట్రోల్లో అంటే లెవెల్స్ కరెక్ట్ గా తీసుకొస్తుందా? ఒక రకంగా చెప్పాలి వస్తే అమ్మా, షుగర్ లెవెల్స్ అనేది 200 దాటి ఎప్పుడు ఉంటుందమ్మా. అసలు దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఏంటంటే ప్రతి మాంసాన్ని తీసుకోవచ్చు. మన భారతదేశంలో గోమాత అంటారు. నిజంగా అంటే మనకి ఒక దేవత లాంటిదని అంటారు. మరి ఎద్దు ప్యాంక్రస్ గ్రంథి నుంచి ఎలా తీస్తున్నారు? నా వాదన అదే కదా. ఆధునిక వైద్య శాస్త్రం నేను తప్పు పెడతలేదు, కానీ పంది నుంచి ప్యాంక్రస్, ఎద్దు నుంచి ప్యాంక్రస్ నుంచి ఇన్సులిన్ తయారు చేస్తున్నారు. నేనేమంటానంటే ఇంత తిప్పతీగని మన భారతదేశంలో ఎంత అమృతవాలని చెప్పబడిన తిప్పతీగని తిప్పసత్తు 10 కేజీలకి 100 గ్రాములు 200 గ్రాముల కన్నా ఎక్కువ రాదు. 5 గ్రాములు తీసుకొచ్చాము. రోజుకి 20 గ్రాములు తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదని నేను చెప్పగలుగుతున్నాను. ఆ మెడిసిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది మీకు ప్యాంక్రస్ ఎద్దు ఇన్సులిన్ అదే అలోపతి, మీరు చెప్తున్న తిప్పతీగ తిప్పసొత్తు ఆయుర్వేదం. అవునమ్మా. అంటే అది ఎందుకు తయారు చేశారు అంటే ఆయుర్వేదానికి అలోపతికి తేడా ఉండాలి కదా. మరి తేడా ఉందమ్మా. ఇప్పుడు ఉదాహరణకి అంటే నేనున్నాను, నా 2014లోనే 365 ఉంది. నేను విద్యాభ్యాసం తెలిసిన వాడిని కాబట్టి ఆధునిక వైద్య శాస్త్రాన్ని కూడా తెలిసిన వాడిని. నాకు ఇన్సులిన్ నాకు అవసరం లేదు. ఎది యొక్క ప్యాంక్రస్ గ్రంథి ఇన్సులిన్ నాకెందుకు? పంది యొక్క ప్యాంక్రస్ గ్రంథి నాకు ఎందుకు? అందుకే చాలామంది ఆ విషయాన్ని చెప్తే అసలే ఇన్సులిన్ కూడా పొడుచుకోలేరు. నిజంగా చెప్పాలి. అయినా బట్టపాయలు చేయాలి. మన భారతదేశంలో ఎంత ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ ఈ షుగర్ వ్యాధితో చనిపోతున్నారని ఆవేదనలు, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఆధునిక వైద్య శాస్త్రాన్ని ఏ మతాన్ని మనం తప్పుగా మాట్లాడకూడదు, ఏ మనిషిని కూడా తప్పుగా మాట్లాడకూడదు, ఏ వైద్య శాస్త్రాన్ని కూడా మనం తప్పుగా మాట్లాడదు. కానీ విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఒక్కసారి నేను కూడా చెప్పాను, ఈ వైద్య శాస్త్రాన్ని అనగతప్పగా తొక్కబడటానికి కారణం ఏంటో తెలుసా? కులం, మతం అమ్మ. నిజంగా చెప్తున్నాం. అందువల్ల చాలామంది భారతీయులు చనిపోతున్నారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఎందుకంటే నా బంధుమిత్రులు కూడా చిన్న వయసులో చనిపోయారు షుగర్ బీపీ వల్ల. దానివల్ల మన భారతీయులందరూ నా కుటుంబంతో సమానం అన్న ఉద్దేశంతో వైద్య శాస్త్రం మన భారతదేశంలో పుట్టింది కాబట్టి ఇంతగా వివరించి చెప్పడానికి ముఖ్య కారణం. తిప్పతీగ నుంచి తిప్పసత్తు గొప్ప మెడిసిన్. అదేవిధంగా ఇన్సులిన్ బదులు పొడపత్రకు వాడుకుంటే 100 ఆకులు తీసుకుంటే పూటకి తప్పకుండా ఇన్సులిన్తో సమానమని ఈరోజు ఈ వీడియోతో చెప్తాం జరుగుతుంది. ఓకే మరిదాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి తిప్పతీగ తిప్పసత్తు అందరికీ తెలుసు, మరి షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుద్ది, దాని శక్తి ఏంటి, దాని పవర్స్ ఏంటి అని అందరికీ తెలుసు. కానీ వాడడానికి మీరు అన్నట్లుగా అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది దాన్ని దూరం చేసుకుంటున్నారు. మరి ఉపయోగాలు తెలుసుకొని ఎక్కడ దొరుకుతుందో కూడా కొంచెం
అవగాహన పెంచుకుని వాడుకుంటే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మణిదాస్ గారు. నమస్కారం.